ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కేసుని ఇక అటకెక్కించబోతా ఉంది అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు అంటూ రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రిలో 2 నెలల పైగా జైల్లో పెట్టారు. ఇక కోర్టు కూడా జడ్జి గారు అడుగుతున్న ప్రశ్నలకి సిట్ తరపు న్యాయవాదులు నీళ్లు నవ్వులుతా ఉన్నారు. ఆధారాలు ఉన్నాయి చూపించండి అంటే ఆధారాలు చూపించలేకపోతా ఉన్నారు. దీంతో ఆయనకి బెయిల్ ఇచ్చింది, పంపించేసింది. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే వైసీపీ కీలక నేత మద్యం కుంభకోణంలో విజయవాడ జైల్లో ఉండి రెంకెలేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వస్తుంది. ఇక ఈ కేసులో మొదటిసారిగా అరెస్ట్ అయిన రాజకేశ్ రెడ్డికి కూడా బెయిల్ వస్తుంది. ఇక వెంకటేష్ నాయుడికి బెయిల్ వస్తుంది, చైతన్యకి బెయిల్ వస్తుంది. ఇప్పటికే గోవిందప్ప, బాలాజీ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజమోహన్ రెడ్డి వీళ్ళంతా బయటే ఉన్నారు. ఇక మద్యం స్కామ్ ఏదైతే ఉందో రాబోయే కొద్ది రోజుల్లో సిబిఐ దర్యాప్తుకి ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. ఈ కేసును సిబిఐకి అప్పగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 5 రాష్ట్రాల్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్మును విదేశాలకు తరలించారు. ఆఫ్రికాలో చెవిరెడ్డి అయితే ఇక ఏకంగా ఉక్కు పరిశ్రమ పెట్టడానికే సిద్ధమైపోయారు. ఇక మరో దేశంలో బంగారు గనుల తవ్వకంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ విధంగా నిధులు విదేశాలకు తరలించారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీనికి సంబంధించిన కీలక సమాచారం ఈడీ దగ్గర ఉంది. ఇక ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే మరి ఆ సిబిఐ ఏం చేయబోతా ఉంది? కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారు అంటే ఎవరైనా నమ్ముతారా? గడిచిన 6 సంవత్సరాల 4 నెలల నుంచి కనీసం కోర్టు వాయిదాకి హాజరు కాకపోయినా కూడా పట్టించుకునే బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారు అని ఆశించడం తప్పే అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీకి స్వయాన దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల ఇప్పటికి 150 సార్లు చెప్పింది. సిట్టు తవ్వలేని పనిని సిబిఐ చేస్తుంది అంటే మనం నమ్మలేం. సిట్ 4 నెలలుగా తీవ్రంగా కృషి చేశారు. కొన్ని ఆధారాలు దొరికాయి. అయితే తాడేపల్లి ప్యాలెస్లోని అసలు వ్యక్తికి డబ్బు చేరింది అనడానికి సాక్ష్యాధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డికి కానీ మేము డబ్బు ఇచ్చాము అని రాజకేశ్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, చైతన్య రెడ్డి కానీ, వెంకటేష్ నాయుడు కానీ, ధనంజయ రెడ్డి కానీ, రాజమోహన్ రెడ్డి కానీ, గోవిందప్ప, బాలాజీ కానీ ఎవరు సిట్కి చెప్పలేదు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా దొరకలేదు. సో ఈ కేసుని సిబిఐకి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టిన తర్వాత ఈ విజయవాడలో సిఐ మీట్ కూడా అయిపోయిన తర్వాత ఈ కేసుని సిబిఐ కోర్టులోకి తన్నే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సిబిఐకి అప్పగిస్తే ఇంకేముంటుంది? కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైందో లిక్కర్ స్కామ్ కూడా అదే కాబోతా ఉంది. అందుకే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా కూడా ఎవరి మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్తే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. దీనిపైన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు తెలియజేయండి.